హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా డేస్ తర్వాత ఒక మేకప్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. రెగ్యులర్గా మేకప్ ఎలా చేసుకుంటానో ఆ లుక్ని మీతో లాస్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఇది ఇంకొక డిఫరెంట్ లుక్ అనమాట. ఈ లుక్ కూడా నేను ఎక్కువ క్యారీ చేస్తాను, బట్ ఇది యాక్చువల్లీ సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ లుక్ అనమాట. సో నయనతార గారు వేసుకున్న లుక్. సో శారీ కూడా సేమ్ శారీ, నయనతార గారు ఏదైతే వేసుకున్నారో అదే శారీ. ఆ శారీ రీక్రియేట్ చేద్దాం అనేసి ఇది స్టైల్ చేశాను శారీని. సో లెట్స్ గెట్ టు ద వీడియో. ఇప్పుడు జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్, అది కూడా అప్లై చేసి ఒక 2-3 అవర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంక దీన్ని నేనేమి డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. సో దీని మీదే మేకప్ చేసేస్తాను. ఈ లుక్ అయితే చాలా బేసిక్ లుక్కే చెప్పాలంటే, అంత కష్టపడక్కర్లేదు, ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు ఒక టింటెడ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా నేను. ఇది స్మాష్ బాక్స్ తీసుకున్నాను అనమాట. సో దీన్ని ఇది ఎలా అంటే, జస్ట్ మనకి ఒక న్యాచురల్ ఫినిష్ ఉంటుంది అండ్ ఎక్కువ కవరేజ్ ఏమి ఇవ్వదు. సో నేను చాలా లైట్గానే అప్లై చేస్తున్నా. ఒకవేళ మీకు డార్క్ స్పాట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కన్సీలర్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోండి. ఇదైతే హ్యాండ్స్తో ఈజీగా బ్లెండ్ చేసేయచ్చు, అందుకని ఇది అప్లై చేస్తున్నాను. సరే, చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. హ్యాండ్స్తోనే మనం బ్లెండ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ దీనికి బ్రష్ ఇట్లాంటివి ఏం అవసరం లేదు. నాకైతే ఈ ఫౌండేషన్స్ కంటే ఇట్లా టింటెడ్ ఇలాంటివి ఇష్టం. అసలు యాక్చువల్లీ ఎక్కువ కవరేజ్ ఇష్టం లేదు నాకు బేసికల్లీ. సో మీ ప్రిఫరెన్సెస్ బట్టి మీరు ఇవి మార్చుకోవచ్చు, ఇదే యూజ్ చేయాలి అని ఏం లేదు. మీకు ఇంకా బెస్ట్ ప్రొడక్ట్స్ తెలిస్తే అవే వాడండి. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మీకు మంచిగానే అనిపిస్తే అవే వాడండి. ఆల్రెడీ మీ దగ్గర ఒక మంచి ఫౌండేషన్ ఉంటే అవే వాడండి. ఇది మళ్ళీ ఏం తీసుకోకర్లే. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి అని అనుకుంటే, మీకు నచ్చితే ఆ ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఈ ప్రోడక్ట్ ట్రై చేయొచ్చు, అట్లా. ఓకేనా? సో మంచిగా బ్లెండ్ చేసేసుకున్న హ్యాండ్స్తోనే నెక్కి అండ్ ఈ ఇయర్స్కి కూడా మర్చిపోకుండా కొంచెం స్ప్రెడ్ చేయండి చాలు. అది దానికి సపరేట్గా రాయక్కర్లేదు ఇయర్స్కి, బట్ నెక్కి మాత్రం సపరేట్గా రాసుకోండి. కెమెరాలో చూస్తే కొంచెం ఇబ్బందిగా ఉంది, సో నేను దీంట్లో చూస్తా. సో దట్ ఎగ్జాక్ట్లీ బ్లెండ్ అయిందో లేదో కూడా నాకు అర్థమవుతుంది. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పౌడర్కి వెళ్తున్నాను. కొంచెం మ్యాట్ ఫినిష్ ఉంది కదా మొత్తం అక్కడ లుక్లో, సో అట్లాగే కొంచెం మ్యాట్ ఫినిష్ చేద్దాం. సో నార్మల్ కాంపాక్ట్తో కాకుండా ఈ సమ్మర్లో మీకు ఒకవేళ మేకప్ ఎక్కువసేపు ఉండాలి అని అనుకుంటే ఇట్లా లూజ్ పౌడర్స్ ట్రై చేయండి. ఇలా లూజ్ పౌడర్స్ వల్ల ఏంటంటే మనకి కొంచెం ఎక్కువసేపు స్వెట్ ఆగుతుంది అనమాట. సో నేను కూడా ఇప్పుడే తెప్పించుకున్నాను. యాక్చువల్లీ నేను కూడా మొన్నటి వరకు కాంపాక్టే వాడాను. బ్రష్తో ఇలా కొంచెం పౌడర్ తీసుకుని బ్లెండ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ప్యాడ్తో బ్లెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా బెటర్గా ఉంటుంది. నా దగ్గర లేదు మేకప్ ఎక్కువ. ఈ మధ్య కొంచెం తీసుకుంటున్నాను, కానీ అస్సలు మేకప్ మీద అంత ఇన్వెస్ట్ చేయను నేను. సో మ్యాట్ అవుతుంది, ప్లస్ మనకి ఎక్కువసేపు ఉంటుంది అనమాట. స్టే కూడా ఎక్కువసేపు ఉంటుంది. నార్మల్ మీకు కాంపాక్ట్ అనుకోండి, జనరల్గా మనకి కాంపాక్ట్ ఏంటంటే కొంచెం మంచిగా మనకి కవరేజ్ ఇస్తుంది. ఇది అంత కవరేజ్ ఏమి ఇవ్వదు, బట్ మ్యాట్ ఫినిష్ చేస్తుంది అనమాట. కొంచెం సెట్ చేసేస్తుంది మేకప్ మనం ఏదైతే చేస్తామో అది సెట్ చేసేస్తుంది. మీరు ఏమంటారు, కన్సీలర్స్ అప్లై చేస్తారు కదా, అలాంటప్పుడు కూడా ఇక్కడ బ్రష్తో కాకుండా ఇట్లా ఈ దొరుకుతాయి కదా ట్రయాంగిల్ ప్యాడ్స్ టైప్, సో అలా వాటితో పఫ్స్తో వాటితో ఇలా ప్రెస్ చేశారనుకోండి ఎక్కువసేపు స్టే అవుతుంది. నేను ఎప్పుడైనా అట్లాంటి మేకప్ కూడా మీతో షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే నా దగ్గర బ్రష్ మాత్రమే అవైలబుల్ ఉంది, అందుకనే. బట్ మీకు ఆ ఆప్షన్ కూడా నేను లింక్లో ఇస్తాను, మీరు అది కావాలంటే అది కూడా తీసుకోండి. బెటర్గా యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సమ్మర్స్కి. ఓకే, ఇప్పుడు ఇదంతా మంచిగా సెట్ అయిపోయింది. సో మంచిగా మ్యాట్ ఫినిష్ వచ్చింది. ఎక్కువసేపు ఉంటుంది యాక్చువల్లీ, మనం అంటే కొంతసేపటికి మళ్ళీ ఆయిలీ అవుతుంది అట్లా ఏం లేదు, కొంచెం ఎక్కువసేపే స్టే ఉంటుంది అనమాట. సో ఇది అప్లై చేసేసాం కదా. సో ఇప్పుడు ఐ మేకప్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ బ్లాక్ లైక్ స్మడ్జ్ లుక్ కదా. సో ఫస్ట్ నేను కాజల్నే తీసుకుంటున్నా. అప్పర్ లైన్ అండ్ లోవర్ ల్యాష్ లైన్ అన్నిటికీ కాజల్ మాత్రమే అప్లై చేస్తున్నా, సపరేట్గా ఐలైనర్ ఏం తీసుకోవట్లేదు. సో మీరు సపరేట్గా కావాలంటే సపరేట్గా అలా స్మడ్జ్ లుక్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, బట్ నేను కాజల్తోనే చేసేస్తున్నాను అంతా. సో ఈ కాజల్ తీసుకొని జస్ట్ ఐలైనర్ లాగా దీన్నే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను చాలా తక్కువ అప్లై చేస్తున్నా, కావాలంటే మనం తర్వాత మళ్ళీ పెంచుకోవచ్చు.
ఫస్ట్ ఎక్కువ అప్లై చేస్తే ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా అప్లై చేస్తున్నా. ఇక్కడ అప్లై చేస్తే చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది, మంచిగా ఐస్ ఎలివేట్ అవుతాయి అన్నమాట. కొంచెం మనకి అప్లై చేసినప్పుడు కొంచెం కొత్తగా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, బట్ తర్వాత సెట్ అవుతుంది, అలవాటు అవుతుంది. తర్వాత కింద కూడా అప్లై చేస్తున్నా, ఇట్లా పట్టుకొని ఇట్లా. ఓకే, ఐస్ చూసారు కదా. సో ఇప్పుడు వెంటనే స్మజ్ చేయాలి, కింద పైన కూడా నేను స్మజ్ చేస్తున్నా ఇట్లా. ఈ కాజల్కి దీనికే వచ్చింది ఇది వెనకాల, లేదు అంటే జస్ట్ మనం ఏదైనా చిన్న బ్రష్ ఉంటుంది కదా దాంతో కూడా చేయొచ్చు. సో ఈ కార్నర్లో కూడా లైట్గా అప్లై చేసి స్మజ్ చేస్తున్నా, కింద కూడా స్మజ్ చేస్తున్నా. ఓకే, ఒక మంచి లుక్ వచ్చేసింది, లైక్ ఇంచుమించుగా అదే లుక్ వచ్చింది. బట్ ఇంకా ఎక్కువ డార్క్గా చేయాలంటే డార్క్గా చేయొచ్చు. మన ఐస్ని అందరికీ అన్నీ సెట్ అవ్వండి, మన ఐస్ బట్టి మన ఫీచర్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎలా బాగుంటాయి, ఏది బాగుంటుంది అనేది మనకు ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి చేసుకోండి. ఒకటేసారి డార్క్ వెళ్ళిపోయి తర్వాత సెట్ అవ్వలేదంటే మొత్తం ఇదంతా కూడా బ్లాక్గా కనిపిస్తుంది. అండ్ మనం స్మజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు డార్క్ కావాలంటే మళ్ళీ ఒకసారి కొంచెం గీసుకొని మళ్ళీ డార్క్ చేసుకోండి. నాకైతే ఇది సరిపోద్ది అనిపిస్తుంది, మరి డార్క్ అయిపోతే బాగోదు అనిపిస్తుంది నా ఐస్కి. సో అందుకే నేను ఇక్కడితో వదిలేస్తున్నా. మీకు ఇంకా డార్క్ కావాలంటే ఇంకా డార్క్గా మళ్ళీ ఒకసారి చేసి మళ్ళీ స్మజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఈ ఐకి కూడా పెట్టేసుకున్నాను సేమ్. అండ్ ఇప్పుడు మస్కారా పెట్టుకుందాం. మస్కారా చాలా డిఫరెన్స్ ఇస్తుంది ఐస్కి. కింద కూడా నేను మస్కారా పెడుతున్నా, సో దట్ ఇంకా ఐస్ మనకి కొంచెం ఎలివేట్ అవుతాయి. ఎస్పెషల్లీ ట్రెడిషనల్ లుక్స్ కింద కూడా పెడితే బాగుంటుంది అనమాట. సో చూసారా ఈ ఐకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మీకే. సో ఈ లుక్కి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఐ. సో ఐ లుక్ని అయితే మనం రీక్రియేట్ చేసినట్టే ఆల్మోస్ట్. సో ఇప్పుడు రిమైనింగ్ వాటికి వెళ్దాం. ఇప్పుడు నేను కొంచెం బ్లష్ అప్లై చేస్తున్నాను, కొంచెం లైట్ పింక్ టోన్లో అప్లై చేశారు. సో అదే అప్లై చేద్దాం, అదే సిమిలర్ కలర్స్లో. సో నేనైతే ఇది తీసుకుంటున్నా, ఇది లిక్విడ్ బ్లషే బట్ కొంచెం ఎక్కువ పిగ్మెంటెడ్ ఉంటుంది అన్నమాట. సో చాలా కేర్ఫుల్గా అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు జస్ట్ నాకు లిక్విడ్ బ్లషెస్ అంటే చాలా ఇష్టం. సో ఇవైతే ఈజీగా బ్లెండ్ చేయొచ్చు. అండ్ ఎందుకంటే ఇది కొంచెం తక్కువ అప్లై చేసి చేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ అప్లై చేసినా చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఒక మంచి ఫీచర్ వస్తుంది మనకి, ఒక షేప్ వస్తుంది ఫేస్కి ఇది అప్లై చేసిన తర్వాత. అండ్ ఈ సైడ్ కూడా అప్లై చేశాను బ్లష్. ఈ బ్లష్ ఎప్పుడైనా కొంచెం ఇక్కడికి వెళ్తే కూడా ఆ న్యాచురల్ లుక్ వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ లిప్స్టిక్ అప్లై చేసేస్తున్నాను, న్యూడ్ షేడ్ అప్లై చేస్తున్నా కొంచెం. నేను షేడ్స్ లింక్స్ అన్నీ కింద ప్రొవైడ్ చేస్తాను. కొంచెం న్యూడ్ షేడ్ అప్లై చేశాను, మరి డార్క్ షేడ్ అప్లై చేయలే. ఓకే, లాస్ట్లీ నేను కొంచెం హైలైట్ చేస్తున్నా చీక్ బోన్స్ దగ్గర చాలా లైట్గా న్యాచురల్ వేలో. సో ఇక్కడ బ్లష్ పైన అప్లై చేసి లిక్విడ్ లాంటిది తీసుకున్నాను కాబట్టి నేను హ్యాండ్స్తోనే బ్లెండ్ చేసేస్తున్నా, అందుకే నాకు లిక్విడ్స్ అంటే ఇష్టం. సో కొంచెం స్టే కూడా ఎక్కువసేపు ఉంటాయి లిక్విడ్స్. నా దగ్గర యాక్చువల్లీ హైలైటర్ లేదు, ఈ గ్లో రెసిపీ ఇది ఉంది కదా లాస్ట్ టైం చూపించాను. సో ఇదే అప్లై చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఎక్కువ చాలా మ్యాట్గా ఉంది. సో మరీ ఇప్పుడు హైలైటర్ యూజ్ చేయకూడదు. సో కొంచెం ఆ గ్లో ఇవ్వడానికి ఫేస్ పైన అది అప్లై చేస్తాను, ఎందుకంటే మనం ఇప్పుడు మొత్తం పౌడర్ ఇవన్నీ వేసేయడం వల్ల ఒక మ్యాట్ లుక్ వచ్చేసింది కదా బాగా. సో అందుకని అది సెట్ చేయడానికి అది అప్లై చేశాను అనమాట. సో ఓవరాల్గా మేకప్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు బొట్టు పెడితేనే ఆ లుక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో బొట్టు పెట్టుకుందాం. దగ్గర ఈ సైజ్ స్టిక్కరే ఉంది, జడ్జ్ చేయకండి. సో యా ఈ సైజే ఉంది, కొంచెం పెద్దది ఉంటే బాగుండేది బట్ ఈ సైజే ఉంది, అందుకే ఇదే పెట్టుకుంటున్నాను. హెయిర్ కొంచెం నెక్ పీస్ అన్నీ కూడా సెట్ చేసి కనిపిస్తాను. ఓకేనా? ఓకే గైస్, ఐఎమ్ రెడీ. చాలా బ్యూటిఫుల్ ఉంది.
శారీ అండ్ లుక్ అయితే నాకు చాలా 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 నచ్చింది ఓవరాల్గా. నేను ఇలా న్యూడ్ లిప్స్టిక్స్ ఇవి పెద్ద ఎక్కువ వేసుకోను, ఎందుకంటే ఎక్కువ మేకప్ వేసుకోను కదా. సో లిప్స్ని కొంచెం బ్రైట్ చేస్తే ఫేస్ కూడా కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా బ్రైట్గా అన్నట్టు డార్క్ కలర్స్ వేసేస్తాను. సో బట్ ఇప్పుడే ఫస్ట్ టైం ఇంత లైట్ షేడ్ వేయడం నాకు చాలా నచ్చింది. లుక్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ కాజల్ అయితే ఇది చాలాసార్లు నేను ట్రై చేస్తున్నాను, మీరు ట్రెడిషనల్ లుక్స్లో చూసే ఉంటారు, చాలామంది ఆ లుక్ కూడా చూపించండి అని అడిగారు, కాబట్టి అది ఇది కూడా మిక్స్ అయిపోయి ఉంటుందిలే అన్నట్టుగా ఇంకా ఈ లుక్లో ఓవరాల్గా చూపించేసాను అనమాట. ఒకవేళ మీరు చేసుంటే మాత్రం నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు, పిక్చర్స్ కానీ ఏదైనా, ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.